నమస్తే అండి, నేను రజాక్. భారతదేశానికి కొత్త అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇతను వచ్చేసి ట్రంప్ ఈరోజు నియమించడం అయితే జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజే ఇతగాని నియమించడానికి కారణం ఏంటి? ట్రంప్ దారిలోకి నరేంద్ర మోడీ గారు భారతదేశం రావట్లేదని చెప్పేసి ఒక కొత్త కుట్రకి తెరదీశాడా? అవునా అంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ అనలిస్టులు. ఎందుకంటే ట్రంప్ వ్యూహరచన పారలేదు. ఎలా వేసినాడంటే భారత్ మీద టారిఫ్లు వేస్తే 25కి దిగొచ్చేసిద్ది, ఒకవేళ 25కి దిగి రాకపోతే 50 వేస్తే 50కి దిగొచ్చేసిద్ది. ఎందుకంటే భారత్ వెనక ఎవరు లేరు, మహా అయితే రష్యాని ఏకాకిం చేయడమే ప్రథమ ముఖ్య ఆలోచన. కాబట్టి ఇలాంటి క్రమంలో వరల్డ్ లీడ్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ కట్ చేస్తే రిక్ కంట్రీస్ అన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఈ రిక్ కంట్రీస్ ఎవరయ్యా అంటే రష్యా, ఇండియా, చైనా. ఇంతకుముందు ఇది ఒక కూటమి అనమాట. ఈ 3 కంట్రీలు కనుక ఒక తాటి మీదకి వచ్చేస్తే అమెరికా ఏమీ చేయలేదు, ప్రపంచ దేశాలు మొత్తం కలిసి ఏమీ చేయలేవు. ఈ మూడింటిని అంత పవర్ఫుల్ కంట్రీస్ అయిపోతాయి. ఎందుకంటే జనాభా పరంగా భారత్, చైనా ఇవి తర్వాత మిగిలిన దేశాలు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థల పరంగా చూసుకున్నా చైనా, భారత్ వచ్చేసి 2-3లో కొట్టుకుంటున్నాయి. అదేవిధంగా రష్యా వచ్చేసి మామూలు దేశం కాదు, వెపన్స్ పరంగా పీక్ లెవెల్లో ఉండేటటువంటి ఒక దేశం. వాళ్ళ మీద 30,000కు పైగా ఆంక్షలు వేసినాడు ఈ అమెరికా వాడు. ఇప్పుడు ఈ ఎవడైతే ఈ గోర్ అనేవాడిని తీసుకొచ్చినారో సెర్గియో గోర్, ఇతను వచ్చేసి మన మధ్య చిచ్చు పెట్టాలి. అమెరికా అనుకునే లక్ష్యం ఏంటంటే చైనా, భారత్, రష్యా మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెడితే ఇతగాడు వేసినటువంటి వ్యూహం ఫలించినట్టే. ఇతని ఏజ్ వచ్చేసి 38 ఏళ్ళు. ట్రంప్కి వీర విధేయుడు. ట్రంప్ అధికారంలో రావడానికి అనేక పనులు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతని విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే పుల్లని పెట్టడానికి వచ్చినటువంటి పుల్లల రాయుడు.